భారత్ మరో ఘనతకు ఒక అడుగు దూరంలో ఉంది. 4 దశాబ్దాల కింద రాకేష్ శర్మ అంతరిక్షంలో అడుగుపెట్టగా మళ్ళీ ఇన్నేళ్లకు శుభాంశు రూపంలో మరో వ్యోమగామి స్పేస్లోకి వెళ్లనున్నాడు. అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం సాయంత్రం 5:30 ఈ ప్రయోగం చేపట్టనున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెడుతున్న శుభాంశు భారతీయ అంతరిక్ష రంగాన్ని మరో అడుగు ముందుకు తీసుకువెళ్లబోతున్నాడు. ఇంతకీ శుభాంశు ఎవరు? అతడు అంతరిక్షంలోకి అడుగుపెడితే భారత్కు ఏంటి లాభం? 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. భారత్ నుంచి మరో వ్యక్తి అంతరిక్షంలో అడుగుపెట్టబోతున్నాడు. రాకేష్ శర్మ తరువాత ఆ ఘనత సాధించిన రెండో వ్యక్తిగా మారబోతున్నాడు శుభాంశు శుక్లా. మరో 3 వ్యోమగాములతో కలిసి స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లబోతున్నాడు. ఫాల్కన్ 9 రాకెట్ శుభాంశు శుక్లాను అంతరిక్షంలోకి తీసుకెళ్లబోతోంది. ఇంతకీ శుభాంశు శుక్లా ఎవరు? సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్ నుంచి అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న ఈ వ్యోమగామి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో ఏం చేయబోతున్నాడు? 41 ఏళ్ల తరువాత అంతరిక్షంలో అడుగుపెడుతున్న రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించబోతున్న శుభాంశు శుక్లా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ కెప్టెన్. లక్నోకు చెందిన శుభాంశు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నారు. 2006లో ఫైటర్ పైలట్ గా వైమానిక దళంలో అడుగుపెట్టారు. సుఖోయ్, మిగ్, జాగ్వార్, డార్నియర్ లాంటి విమానాలు నడపడంలో తిరుగులేని అనుభవం గడించారు. 2000 గంటలకు పైగా విమాన ప్రయాణ అనుభవం ఈయన సొంతం. గతేడాది మార్చిలో ఈయన గ్రూప్ కెప్టెన్ గా ప్రమోషన్ పొందారు. 39 ఏళ్ల శుభాంశును 2019లోనే అంతరిక్ష ప్రయోగాల కోసం ఎంపిక చేసింది భారత్. రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ శిక్షణ కేంద్రంలో అతడికి శిక్షణ ఇప్పించింది. తాజా మిషన్ కోసం ఆయన అమెరికాలో కొన్ని నెలలుగా శిక్షణ పొందారు. మరో 3 వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలోకి వెళుతున్న శుభాంశు డ్రాగన్ క్యాప్సూల్ కు పైలట్ గా వ్యవహరిస్తారు. అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన తరువాత ఆయన గ్లూకోజ్ నియంత్రణపై సూట్రైడ్ అనే ప్రయోగం చేయబోతున్నారు. దీంతో పాటు ISS లో భారతీయ సంస్కృతిని ప్రదర్శిస్తారు. భారత్లో జరగనున్న భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన శాస్త్రీయ డేటాను సేకరించడంతో పాటు తన అనుభవాన్ని భారత అంతరిక్ష రంగానికి వెచ్చించనున్నారు. అంతరిక్షంలో 8 రోజుల పాటు ఉండి తిరిగి భూమికి చేరుకుంటారు శుభాంశు. అయితే ఇది నాసా ప్రయోగం కాదు. అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ యాక్సియం చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ఇది. అయితే నాసా దీనికి అధికారికంగా అనుమతి ఇవ్వడంతో పాటు సహకారం కూడా అందిస్తోంది. నిజానికి మే 29నే ఈ ప్రయోగం జరగాలి. సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది.